ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సారీ ఫర్ ద లేట్ వీడియో. ఈ మధ్య సరిగా అప్డేట్స్ అయితే రావట్లేదు నాకు ఇన్ఫర్మేషన్. సో లేట్ అవుతుంది వీడియో. సో ఏమనుకోకుండా ఎంకరేజ్ సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఆల్ ఆఫ్ యూ హ్యాపీ రథసప్తమి. రథసప్తమి ఎందుకు జరుపుకుంటారంటే సూర్యుడు భగవానుడు ఎవరైతే ఉంటారో సూర్యుడు సన్ ఆయన బర్త్డేగా ఈ రథసప్తమి అనేది జరుపుకుంటారనమాట. సూర్యుడికి కూడా బర్త్డే ఉంటుంది. సో ఆయన కూడా ఒక గాడ్ మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి గాడ్ నాట్ లైక్ మనం ఎవరైతే ప్రకృతి మనం ఆరాధిస్తామో అందులో సూర్యుడు కూడా ఒక భాగం, చంద్రుడు కూడా ఒక భాగం. అలాగే సూర్య భగవానుడు బర్త్డే సందర్భంగా మన రథసప్తం చేసుకుంటాం. మామూలుగా అయితే సూర్యుడు రథాల మీద వెళ్తున్నట్టు ఇలా గుర్రాలు పెట్టుకుని వెళ్తున్నట్టు చాలామంది ముగ్గులే వేస్తారు. మా చిన్నప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడు ఎవడు బిజీ లైఫ్ ఆడికి అయిపోయింది. సో రథం ముగ్గులు అయితే చాలామంది మర్చిపోయినట్టున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా రథం ముగ్గు వేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. రథం అంటే మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా దానికి కొన్ని గుర్రాలు ఉంటాయి, 2-3 టైప్స్ ఆఫ్ గుర్రాలు. అండ్ లైక్ యుద్ధ వాహనం లాగా ఉంటుంది అన్నమాట అది. సో 8 యుద్ధాలు వాడేవాళ్ళు. కర్ణుడు పాండవులు వాళ్ళు వాడేవాళ్ళు అనమాట. అప్పుడులో ద్వాపరయుగం కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు, అంటే కృష్ణుడు రాముడు కాలంలో మీకు ఏమైనా గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఎవరిని ముగ్గు చేస్తే ఖచ్చితంగా మాత్రం చెప్పండి. అండ్ ఇది ఇంకో రకం కూడా సింబాలిక్ అనమాట. ఇప్పుడు మామూలుగా మన వసంత పంచమి జరిగింది కదా, అది సరస్వతిదేవికి మనం పూజ చేసుకొని మన వసంత ఋతువుల్లోకి అయితే వెళ్తాం అనమాట. స్ప్రింగ్ సీజన్ అంటారు దీన్ని మనం ఇంగ్లీష్లో. స్ప్రింగ్ మీన్స్ వసంత ఋతువు. ఓకే, వసంతకాలం మనకి శిశిర ఋతువు, వసంత ఋతువు లైక్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సూర్యుడు ఈ టైంలో ఉత్తరాయానికి ప్రయాణిస్తాడు, అంటే నార్త్ సైడ్కి ప్రయత్నిస్తాడు. తర్వాత సౌత్ సైడ్ నుంచి ఇప్పుడు నార్త్ సైడ్కి ప్రయత్నిస్తుంటాడు అనమాట. దీన్నే మనం ఉత్తరాయణ కాలం అని కూడా అంటాం అనమాట, సూర్యుడు ప్రయాణించేది. అండ్ దీనికి సింబాలిక్ ఏంటంటే సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి వస్తాడో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. మీరు గమనించినట్టయితే అందుకే సంక్రాంతి పేరు కూడా మకర సంక్రాంతి అంటాం, కొంతమంది పొంగల్ అంటారు తమిళనాడులో. ఇట్లా ఒక్కొక్కటి ఇలా ఒకలాగా అంటారు. మన సంక్రాంతి వీడియో పెట్టిన చూడకపోతే చూడండి. అండ్ అటు నుంచి వచ్చేసి ఇక నుంచి మనకి సూర్య భగవానుడు బాగా ఎండిస్తారనమాట. సో మనకి చలికాలం పోయి ఎండాకాలం వచ్చి సూచనలు అయితే ఉంటాయి ఇక నుంచి. సో ఫుల్ సమ్మర్ అనమాట. శివరాత్రి నెక్స్ట్ మంత్ 15th ఉంది. అప్పటికి ఇంకా శివ అనుకుంటా చలి అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఇంక ఎండలు వాయిస్తాయి అనమాట. సో ఆల్ పీపుల్ కొంచెం ఎండాకాలం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం చేసే భూతాపం వల్ల అండ్ మనం చేసే కాలుష్యం వల్ల ఎండ అయితే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. సో మనకు నుంచి అయినా భూ కాలుష్యం తగ్గించి ప్రకృతిని శాంతంగా ఉంచుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ రథసప్తమి. థ్యాంక్ యూ సో మచ్.